అన్న చెప్పండి, ఈ గత కొన్ని రోజుల కిందట అమ్మవారి ఆలయాన్ని కూల్చివేతను ఎట్లా చూస్తారు? ఈ మధ్య కాలంలో వరుస దాడులు ఏ విధంగా చూస్తారు? హిందువుల మీద దాడి ఆగలే బ్రదర్. మేము అట్లనే చూస్తాం డైరెక్ట్ గా. ఎందుకనంటే రాత్రి వర్షం పడుతున్నప్పుడు ఎంఆర్ఓ సమక్షంలోకి దాడికి ఇట్లా ఇట్లా చేయడం అనేది అమ్మలుగా నా అమ్మ ప్రతిసారి అవమానపడుతున్నారు. డైరెక్ట్ గా చెప్తున్నారు. ముత్యాలమ్మ దేవాలయానికి న్యాయం జరిగిందా? మన ఆంజనేయ స్వామి టెంపుల్ కి ఏమైనా న్యాయం జరిగిందా? తెలంగాణలో అత్యంత ప్రతిష్ట పవిత్రమైన దేవాలయం మన భద్రాచల భూములు దురదృష్టవశాత్తు మళ్ళీ ఏందో మనకు బైఫర్కేషన్ అయినప్పుడు ఆ భూములను ఆంధ్రాలో పోయినాయి. మళ్ళీ మనం ఏం కాపాడుకున్నాం? కోట్లేసి అన్యక్రాంతం కాకుండా కాపాడితే ఆడ ఎండోమెంట్ ఆఫీసర్నే అనుకుంటా, ఎండోమెంట్ ఆఫీసర్ పైన ఈయో మీద దాడి చేస్తారు అక్కడ కబ్జాదారులు వచ్చి. అంటే వీళ్ళు చట్టాలను చేతులకు తీసుకొని చూస్తుంటే వీళ్ళు పెదవులు మూసుకున్నాడు కరెక్టేనా? ఇప్పుడు పెద్దమ్మ తల్లి దేవాలయం మళ్ళీ ఇది ఆర్టికల్ 25-26 ఆర్టికల్ 25-26 అనేది కేవలం అసదుద్దీన్ ఓవైసీకే వర్తిస్తుందా? హిందువులకు వర్తించదా? మనకు వర్తించదా? ఆర్టికల్ 25-26 ఇది వైలేషన్ కాదా? అరే పాండవ కూలగొట్టాలన్నా నాకు తెలిసి నువ్వు నోటీస్ ఇస్తావబ్బా. మళ్ళీ అట్లాంటిది డైరెక్ట్ గా రేషన్ పని తీసుకొని పోయి నువ్వు బుల్డోజర్లను పెట్టి కూలగొట్టినవని అంటే ఇది మీకు హిందువులు అని అంటే లైట్ తీసుకుంటుర్రా? లేదా మా మనోభావాలనంటే మీరు పిచ్చా లైట్ తీసుకుంటుర్రా? దీని మీద ఇలా మాట్లాడాల్సింది గౌరవనీయ పెద్దలు, ముఖ్యమంత్రి వర్యులు అండ్ హోమ్ మినిస్టర్. నేను ఏమంటున్నా, ప్రభుత్వ భూమా కాదా నువ్వెవరు డిసైడ్ చేసేది? మళ్ళీ ఇన్ని రోజులు ఎందుకు పోలే 70 సంవత్సరాలకేని? ఇయ్యాల నిద్రలోకి వచ్చిందా? చిత్రగుప్తుడు కళ్ళలోకి వచ్చిందా? ఇయ్యాల ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని చెప్పినరా? ఎన్నలేని చైతన్యం ఈ రోజే వచ్చిందా? అంటే మొన్నటిదాకా నువ్వు పిచ్చోడువా, ఈ రోజే నువ్వు మనిషివైనవా? ఈ ఈ ఈ హోమం ఎందుకు సడన్ గా ఇన్ని రోజు 70 సంవత్సరాలు లేనిది? సరే నీకేదో కాంట్రవర్సీ వచ్చింది, బట్ డ్యూ ప్రాసెస్ ఫాలో అయినావా? సుప్రీంకోర్టులు కూడా ఏం చెప్తున్నాయి? ఇగో ఈ లెక్క ప్రకారం చూస్తే మన సుప్రీంకోర్టులు క్లియర్ కట్ గా చెప్తున్నాయి. అది మన సుందర్ లాల్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థానే తీసుకో, రామ్ జనకి డైటీ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహారే తీసుకో, ఆ కాడికి వస్తే శబరిమల కేసే తీసుకో. ఇవన్నిట్లలో సుప్రీంకోర్టులు ఏం చెప్తున్నాయి? మళ్ళీ నువ్వు మాకు డ్యూ ప్రాసెస్ ఫాలో అయినావా? డ్యూ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా పోయినావా? అంటే ఎగ్జిక్యూషన్ చేసే ఆఫీసర్లు రిలీజియస్ ఫ్రీడమ్లను ఎట్లా పడితే అట్లా కొట్టేస్తారా? అదే నువ్వు ఏదైనా మస్జిద్ పోయి నువ్వు పెట్టగలుగుతావా? చేయగలుగుతావా? నువ్వు ఏదైనా చర్చ్ మీద యాక్షన్ తీసుకోగలుగుతావా? అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని తెలిసినాక కూడా నువ్వు యాక్షన్ తీసుకోలేకపోతున్నావు. మళ్ళీ పంచలింగ స్వామి దేవాలయం దగ్గర అధికారులు అందరు గడివికిరా? ఏం చేసిరు? కోర్టు ఆర్డర్ ఇచ్చినాక కూడా ఎగ్జిక్యూట్ అవుతలేదు కదా. వీడు ల్యాండ్ గ్రాబర్ అని చెప్పినాక కూడా దాని మీద యాక్షన్లు లేవు కదా. మనం అందరం అలా చెక్కబాగన చేసుకుంటూ కూర్చున్నాం. మళ్ళీ వీడికి రాగానే ఎందుకంత ఉక్రోషం వస్తున్నది? సీఎం నెత్తురు ఈడు ఎందుకు కనబడుతున్నది? అంటే హిందూ అనేటోడు మాట్లాడొద్దా? డ్యూ ప్రాసెస్ అడుగుతున్నాం కదా మేమంతా. అంటే దాదాపు 70 సంవత్సరాలకు పైగా అక్కడ దేవాలయం నిర్మించుకొని అక్కడ స్థానికులు ధూపదీప నైవేద్యంతో నమ్మకంగా కూల్చుకుంటుంటే బోనాల తర్వాత అట్టవుట్టిన ఆ విధంగా కూల్చేయడం అక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం చెప్తారు అన్న? ఇప్పుడు సడన్ గా వచ్చిన రూపులో కొట్టింది. ఎవరికన్నా నోటీస్ ఉందా అంటే ఎవరికి లేదు. డైరెక్ట్ గా అది జరుగుతుంటే మనకు తెలిసింది. ఇది ఫస్ట్ ఘోరం. దీనికి ఇప్పుడు ఏమైందంటే కూలగొట్టేసినాం అని చెప్పి చేతులు దులిపేసుకొని కూర్చుంటారు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కావద్దని చెప్పి పాపం పోలీసు వాళ్ళకు కిరికిరి చేస్తారు. నిజంగా చెప్పాలంటే లాస్ట్ పోలీసు వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. ఇదంతా ఇటు ప్రజలను కాపాడాలా, అటు గవర్నమెంట్ ని కాపాడుకోవాలా, చెడ్డ పేరు రానియకుండా కాపాడాలి. ఏమైనా లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అయితే మళ్ళీ వాళ్ళకి ప్రాబ్లం, మళ్ళీ ఉద్యోగులకు ప్రాబ్లం. వీళ్ళని పావులను చేసి గవర్నమెంట్ ఆడుకుంటుంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, హిందువులు అంటే లెక్కలేని వాళ్ళు అయిపోయింది. హిందూ అనేటోడు భారతదేశంలో 10th గ్రేడెడ్ సిటిజన్ అయిపోయింది. నీ హక్కుల గురించి నువ్వు కొట్లాడితే నువ్వు పిచ్చోడివి, నువ్వు పెద్ద పిచ్చోడివి. నువ్వు మాట్లాడొద్దు నీ హక్కుల గురించి. ఎందుకు చెప్పాలా? భారతదేశంలో హక్కులన్నీ మైనారిటీలకే ఉంటాయి, అందులో మైనారిటీలు ఉన్న మెజారిటీలకే ఉంటాయి. నువ్వు మాట్లాడితే మతతత్వవాదివి. నీ హక్కుల గురించి నువ్వు మాట్లాడొద్దు. బట్ వెన్ ఐ స్పీక్ అబౌట్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దిస్ కంట్రీ, ఆర్టికల్ 25 ఆడికెంత వర్తిస్తుందో నాకు కూడా అంతే వర్తిస్తుంది. ఆర్టికల్ 26 ఆడికెంత వర్తిస్తుందో నాకు అంతే వర్తిస్తుంది. సుప్రీంకోర్టు సైటేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ జడ్జిమెంట్లు వాళ్ళకెంత వర్తిస్తాయో నాకు కూడా అంతే వర్తిస్తుంది. ఇది పాపం వీళ్ళకి ఏందనంటే వీళ్ళకి ఎక్కలేవు. అధికారులు డిఎన్ఏలకు ఎక్కించుకుంటారు. రాజ్యాంగాన్ని డిఎన్ఏలకు ఎక్కించుకొని ఇంటర్ప్రిట్ చేసి మాట్లాడుతున్నారు. ప్రాబ్లం ఈడొస్తున్నది. మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చినట్టు కాదా? సుప్రీంకోర్టు తీర్పులను ఉల్లంఘించినట్టు కాదా? ఇది సుప్రీంకోర్టు తీర్పులను అవమానించినట్టు కాదా? మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతారండి? అంటే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యమంత్రి గారు కానివ్వండి, గోమాత విషయంలో, గోవుల విషయంలో, ధర్మం విషయంలో రక్షిస్తాము అనే విధంగా కూడా మాట్లాడుతున్నారు. అది ఓట్ల కోసం రక్షించిరండి, ఓట్ల కోసం రక్షించారు. తర్వాత ఇప్పుడు ఏ గోమాత పూజ లేకపోయా? మీరు ఒకటే చెప్పారు, గోమాతనే చెప్పారు. నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులను ఏమంటారు గర్విస్తా, ఆయన నా ముఖ్యమంత్రి అని చెప్పి. ఖైరతాబాద్ గణేశుడు మరి ఎవరైనా నడిచిరా అండి? ఆయననే నడిచిండు. కాకపోతే ముత్యాలమ్మ దేవాలయాన్ని తనినోని కూడా ఆయన ఏం పట్టించుకుంటలేడు కదండి. నా బాధ అది.
చిత్తూరు దగ్గర పత్తు కూడా ఉంటది కదా సిక్క. గత కొన్ని రోజుల కిందట పెద్దమ్మ గుడి పైన జరిగిన ఆ దాడిని ఏ విధంగా చూస్తారు, ఏం చెప్పారు? కలెక్టర్ గారిని కలవడానికి వచ్చింది, ఏం చెప్పారు? అన్ని హిందూ ఆర్గనైజేషన్ ద్వారా ఒక హిందూ రాష్ట్ర సమన్వయ సమితి అనేటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీ మేము ఫామ్ చేశాము. అన్ని హిందూ ఆర్గనైజేషన్ హెడ్స్ మనం వెళ్ళి అడిషనల్ కలెక్టర్ గారిని వెళ్ళి మనము వాళ్ళకి మెమరాండం ఇవ్వడం జరిగింది. అందులో మేము క్లియర్ కట్ గా డిమాండ్ ఏం చేశామంటే, ఏ రకమైనటువంటి నోటీస్ ఇవ్వకుండా, వాళ్ళకి ఏ రకమైనటువంటి గడువు ఇవ్వకుండా, డెడ్ లైన్ ఇవ్వకుండా, వాళ్ళతో మాట్లాడకుండా కూల్చేశారు కాబట్టి ఎంఆర్ఓని సస్పెన్షన్ చేయాలి. రెండోది వచ్చేసి ఆ దేవాలయానికి ఏదైతే మీరు అక్కడ కూల్చేశారో దానికి ఆల్టర్నేట్ ల్యాండ్ అనేటువంటిది ఇచ్చి అక్కడ నిర్మాణం చెయ్యాలి, లేకుంటే చాలా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పేసి డిమాండ్ చేశాము. చూడాలి వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అక్కడ ఉన్న స్థానికులు కూడా పూజలు చేస్తూ నమ్మకంగా కొలుచుకునే పరిస్థితి. మొన్న బోనాలు అయిపోయిన వెంబడినే అట్లా హఠావుట్టిన కూల్చేయడాన్ని అక్కడ స్థానికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తున్నారు అన్న? గత 60-70 సంవత్సరాల నుండి ప్రతి ఆషాఢ మాసంలో బోనం చేసుకుంటున్నామని చెప్తున్నారు. అలాంటి ఒక అమ్మవారు ప్రతిష్టాపన జరిగినటువంటి అమ్మవారిని ఏకాఏకిగా వెళ్లి కూల్చేయడం అనేటువంటిది ఎవరితో ఒక ప్రెషర్ తో ఇది చేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఎంఆర్ఓ గారు ఇప్పటి వరకు కూడా నాకు కలెక్టర్ ఆర్డర్ ఉంది అని, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది ఆర్డర్ ఉంది అని ఆమె చెప్పట్లేదు, నోటీసు కూడా వాళ్ళు ఇవ్వలేదు. సో ఇంత ఏకాఏకిగా అటావుటిగా వెళ్లి చేసేటువంటి అవసరం ఏమొచ్చింది? అది ఎక్కడ కూడా మధ్యలో ట్రాఫిక్ కి ఇబ్బంది పడేటువంటిది కూడా కాదు. సో ఎవరితో ప్రోద్బలంతో, ఎవరితో ఒక ప్రెషర్ తో చేశారు. ప్రభుత్వము దీని మీద ఇప్పటి వరకు స్పందిస్తలేదు. చూడండి, 3 రోజులైనా కూడా ఇంత విషయాలు జరుగుతున్నా కూడా అవును దీని మీద మేము ఏదైనా ఒక యాక్షన్ తీసుకుంటామని చెప్పట్లేదంటే ప్రభుత్వానికి హిందువుల పట్ల ఎంత దుర్లక్ష్యం ఉంది, నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది కూడా దీంట్లో మనకు స్పష్టమైపోతుంది. అందువల్ల మేము డిమాండ్ చేస్తాం. ముత్యాలమ్మ గుడిలో ఏదైతే ఒక మతోన్మాదుడు వచ్చి అక్కడ దాన్ని కూల్చేయడం జరిగిందో వాళ్ళ మీద కూడా సరైనటువంటి యాక్షన్ అనేది తీసుకోలేదు. ఇదైతే ఎంఆర్ఓ స్వయంగా గవర్నమెంటే వచ్చి కూల్చింది అంటే ఇంకా మేము ఎక్కడో బంగ్లాదేశ్ లో అలా జరుగుతోంది, పాకిస్తాన్ లో అట్లా జరుగుతోంది అని మేము మీడియాలో చూస్తున్నాం. కానీ ఈ రోజు కల్లారా హైదరాబాద్ లో చూస్తుండడం చాలా బాధాకరమైనటువంటిది. గవర్నమెంట్ ఈ రకంగా మైనారిటీకి ఒక రకంగా చూడడము, హిందువులకు ఒక రకంగా చూడడం అనేటువంటి చాలా తప్పు. ఇలా చేస్తే ఖచ్చితంగా హిందువులందరూ కూడా తిరగబడతారనేటువంటిది హెచ్చరిస్తున్నారు. అన్ని హిందూ ఆర్గనైజేషన్ ద్వారా మేము ప్రయత్నం చేస్తున్నాము. భారతదేశం రాజ్యాంగం అనేటువంటిది ఒక సెక్యులర్ దేశంగా దీన్ని మార్చేశారు. కాబట్టి ఈ రోజు మనము చట్టాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం కాబట్టి మేము కలెక్టర్ వరకు వచ్చి మెమరాండం ఇచ్చేటువంటి పని చేస్తున్నాం. అదే మైనారిటీ సందర్భంలో నేను ఇదే అడుగుతున్నా, ఈ రోజు అదే పెద్దమ్మ తల్లి దేవాలయం కాకుండా అక్కడ ఒక చిన్న దర్గా ఉండేది అని అనుకుందాం. అప్పుడు ఇలాంటి సంఘటన జరిగి ఉంటే ఈ రోజు హైదరాబాద్ ఏ రకంగా ఉండేది? అంటుకోపోయేది. అలాంటి పరిస్థితి వాళ్ళు తీసుకొస్తున్నారు. మేమింత శాంతియుతంగా చేసినా కూడా మాకు రెస్పాన్స్ ఇవ్వకపోతే ఖచ్చితంగా హిందువులు కూడా ఒక రోజు బయట వస్తారు. దాని ఖచ్చితంగా ఒక వారం లోపు మేము దీనికి సొల్యూషన్ ఇస్తాము. జరిగింది ఖచ్చితంగా సరైనటువంటిది కాదు అని మాకు అనిపిస్తుంది. దీని మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి వాళ్ళు హామీ ఇచ్చారు. ఖచ్చితంగా దీన్ని ఫాలోఅప్ చేస్తాము, హైకోర్టు వరకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ రోజు మేము చెప్తున్నాము.